సామ్ కళ్లను బట్టతో క్లోజ్ చేశాడు. ఇప్పుడు అతను బయట ప్రపంచాన్ని చూడలేడు. 2 చేతులతో డిసెసెంబుల్ చేసిన గన్ పట్టుకున్నాడు. అతని టీం అబ్బాయిలు నవ్వారు. ఇన్స్ట్రక్టర్ టైమర్ స్టార్ట్ చేశాడు. సామ్ 19 సెకన్లలో గన్ని అసెంబుల్ చేసి టాస్క్ పూర్తి చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అతని పెర్ఫార్మెన్స్ చూసి స్నైపర్ టీం లీడర్ ఇంప్రెస్ అయి సామ్ ని టీంలోకి తీసుకున్నాడు. ఆయుధాలు ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళకి మంచి స్నైపర్ రైఫిల్స్ ఇచ్చారు. కానీ సామ్కి పాత తుప్పుపట్టిన గన్ ఇచ్చారు. సామ్ కంప్లైంట్ చేశాడు, కానీ అతన్ని సైలెంట్ చేశారు. టీం అబ్బాయిలు అతని గన్ని ఎగతాళి చేశారు. సామ్కి వేరే ఆప్షన్ లేదు. అతను ట్రైనింగ్పై ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాడు. నాక్ అవుట్ మైనస్ స్టిల్నెస్ ట్రైనింగ్లో అందరూ కొంచెం కదిలారు. కానీ సామ్ మాత్రం అస్సలు కదలకుండా నిలబడ్డాడు. తర్వాత షూటింగ్ ప్రాక్టీస్ వచ్చింది. అప్పుడు ఆ పాత రైఫిల్ లోపాలు క్లియర్గా కనిపించాయి. సామ్ రైఫిల్పై తప్పు పెట్టాడు. కాని ఇన్స్ట్రక్టర్ స్పష్టంగా చెప్పాడు, నీలో తెలివి లేకపోతే గన్ని బ్లేమ్ చేయొద్దు. సామ్కి ఈ మాట నచ్చలేదు. అతను తన సత్తా చూపిస్తానని ప్రామిస్ చేసుకున్నాడు. రాత్రి షూటింగ్ డ్రిల్లో అందరూ పూర్తి చేసి ప్యాకప్ చేశారు. సామ్ మాత్రం అక్కడే నిలబడి ఏకాగ్రతతో టార్గెట్ ని చూస్తూ ఉన్నాడు. లైట్స్ లేకుండానే ఆ పాతగంతో సామ్ పర్ఫెక్ట్ షాట్ కొట్టాడు. అతను ట్రైనింగ్ కంప్లీట్ చేశాడు. త్వరలోనే అతనికి మొదటి మిషన్ వచ్చింది. ఎనిమి ఒక పాత ఫ్యాక్టరీలో దాక్కున్నాడు. సామ్కి అతన్ని ఫినిష్ చేయమని టాస్క్ ఇచ్చారు. ఒక ఎనిమి బిల్డింగ్ లోపల ఉన్నాడు. మరొకడు చెత్తకుప్పలో దాక్కున్నాడు. జాగ్రత్తగా చూడకపోతే తెలియదు. చాలాసేపు ఎవరూ కదలలేదు. కానీ చెత్తవాసన వల్ల చెత్తలో దాక్కున్న ఎనిమి కొంచెం కదిలాడు. ఆ కదలికను సామ్ గమనించి అతడ్ని ఫినిష్ చేశాడు. ఫ్యాక్టరీలో ఉన్న ఎనిమి భయపడి సాంపై షాట్ కొట్టాడు. కానీ అతని చేతికి చిన్న ఇంజరీ మాత్రమే అయింది. సామ్ కూల్గా ఉండి ఒక్క షాట్తో అతన్ని ఫినిష్ చేశాడు.